మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ముళ్ళు, మా తల్లి సమానులు, పెద్దలందరూ, ముఖ్యంగా మా యువ మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. వార్డు కౌన్సిలర్గా అక్క రమ్యక్క సత్యనారాయణ గారిని గెలిపించడానికి కార్యోన్ముఖులైన మా అక్క చెల్లెళ్ళందరికీ, మా అన్నదమ్ములందరికీ, ముఖ్యంగా ఎన్నికలు ఆరంభం నుంచి కూడా మా యువత అందరూ కూడా, మా తమ్ముళ్ళందరూ కూడా గుండె లబ్డబ్ అంటది కావచ్చు, కానీ మా తమ్ముళ్ళందరికీ లవన్ లవన్ అని అన్నది. ఏది ఎన్నికలు వచ్చిన నుంచి అందరి లవన్ స్నేహితులందరికీ గుండె లబ్డబ్ కాదు, లవన్ 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 అన్నట్టు అన్నది. కాబట్టి మీ అందరి గుండె ఆలోచన కేటీ రామారావు గారు విని మీ అభీష్టాన్ని మన్నించి మీ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ అందరి అంటే ఇష్టం మేరకు, కోరిక మేరకు మరి లవన్ అంటే అమ్మ రమ్య సత్యనారాయణ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అభ్యర్థిగా మీ ముందు నిలపడం జరిగింది. మరి మీరందరూ బాధ్యతగా ప్రతి ఇల్లు తిరిగి, ప్రతి అక్క చెల్లెని ఓటడిగి, ప్రతి అన్నదమ్ముని ఓటడిగి, ప్రతి యువకుని కూడా బాధ్యత తీసుకొని ఓటేయించి మరి కేటీఆర్ గారు ఏదైతే బాధ్యతతో మీ అందరి అభిష్టాన్ని మన్నించిండో, ఇంతకుముందు తమ్ముడు సుభాష్ చెప్పినట్టుగా మరి వార్డు కౌన్సిలర్గా గెలిపించుకొని మీ వార్డులో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మీ వార్డులోని సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తప్పకుండా రమ్యక్క ద్వారా, మా సత్యనారాయణ గారి ద్వారా, అట్లాగే లవన్ ద్వారా చేసుకోవడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి, కాబట్టి మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటు వేసి ఇవాళ సోదరిమణి రమ్యని గెలిపించండి, కేటీఆర్ గారికి గిఫ్ట్గా ఇవ్వండి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, కారు గుర్తుకే కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. సిరిసిల్ల పట్టణ 31వ వార్డు ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈ సందర్భంగా గత 3-4 సంవత్సరాల నుండి ముందుండి నడిపిస్తున్న మా వార్డు ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. రేపు జరగనున్న 11వ తేదీ ఎన్నికల్లో నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీ కల్పించాలని కోరుకుంటున్నాను. వార్డుకి నిలబడ్డలేదు పాస్టర్ రమ్య. అందరికీ నమస్కారము. అందరూ ఓటు వేసి నన్ను గెలిపించగలరు. కారు గుర్తుకే మన ఓటు. మన 31వ వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయి. అందులో మోరీ డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది. నేను మనం అధికారంలోకి రాగానే ఏదైతే డ్రైనేజ్ సమస్య ఉందో అది వెంటనే తీర్చగలుగుతాము. నీటి సమస్య కూడా ఉంది కొన్ని ప్లేసెస్లో. అది నీటి సమస్య రాకుండా మాకు సంబంధించిన వరకు అది క్లియర్ చేస్తాము. సీసీ కెమెరాకు సంబంధించిన వ్యవస్థ ఒకటి కొంచెం పెండింగ్లో ఉంది, అది క్లియర్ చేసి ఆ వ్యవస్థను క్లియర్ చేస్తాము. పెన్షన్కు సంబంధించిన చాలా సమస్యలు మా దగ్గరికి వచ్చాయి, అవి కూడా ముందుండి క్లియర్ చేపిస్తాము. వితంతు పెన్షన్లు ప్లస్ కళ్యాణ లక్ష్మి ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేపిస్తాము మా తరఫు నుండి. మన వార్డులో ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి ప్రజలందరికీ అందేటట్టుగా ముందుండి నడిపిస్తాం.